హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు మీకోసం సంక్రాంతికి ఇంకొక స్పెషల్ స్వీట్ తీసుకొచ్చేసానండి. అది మలాయ్ రవ్వ లడ్డు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని ఈ మలాయ్ రవ్వ లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని సింపుల్ మెథడ్ లో ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. అలాగే ఇది సంక్రాంతికి కంపల్సరీ ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఈ మలాయ్ రవ్వ లడ్డుకి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 1 కప్ షుగర్, అలాగే ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ అండి, అలాగే 1 కప్ సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు, అలాగే 1 కప్ గుల్లశనగపప్పు, పుట్నాల పప్పు అని కూడా అంటారు, అలాగే 1/2 కప్ మిల్క్ పౌడర్ అండి, పాల పొడి తీసుకుంటున్నాను, అలాగే నెయ్యి మనకు కావాల్సినంత, అంటే లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉండేంత నెయ్యి అయితే తీసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1 కప్ సూజీ రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ రవ్వ అనేది మనకి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ రవ్వను కూడా మనం పౌడర్గా చేసుకుంటాము. సో ఇది వేసుకొని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసినంతసేపు ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనం మాడకుండా ఉంటుంది, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ముందుగా మనం 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదండి, పుట్నాల పప్పు కూడా వేసుకుని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా అంతే, లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన ఉంటుంది కదండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ వేయించిన పుట్నాల పప్పు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా మనం పౌడర్లా చేసేసుకోవాలి. సెపరేట్ గా పౌడర్లా చేసుకోండి. సో ఇప్పుడైతే దీంట్లో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ తో పాటు ఇలాచీ కూడా దీంట్లోనే వేసేసుకుని నేను పౌడర్ కింద చేసేసుకుంటున్నాను. సో ఇది మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ షుగర్ పౌడర్, అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న రవ్వ పౌడర్ కూడా చేసుకోవాలండి. సో ఇక్కడ రవ్వ కూడా పౌడర్ లాగా చేసేసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలి. సో అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను నేను. సో ఈ పుట్నాల పప్పు ఫ్లేవర్ ఇదంతా చాలా బాగుంటుంది ఈ రవ్వ లడ్డుకు. దాంతో పాటు ఒక 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో 1/2 కప్ మిల్క్ పౌడర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది దీనికి. ఇప్పుడు నేను ఇది లడ్డుగా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండే ప్లేట్ అయితే తీసేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక పళ్ళెం తీసుకున్నాను, దాంట్లో ఈ పౌడర్స్ అన్ని వేసేసుకుంటున్నానండి. సో మనకి నెయ్యి వేసి కలుపుకుంటాం కదా, అప్పుడు చక్కగా కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సో ఈ పౌడర్స్ అన్ని చక్కగా కలిసేటట్టు చేతితో కలిపేసుకోవాలి. సో ఎక్కడ చిన్న చిన్న ఉండలు అనేది లేకుండా చేతితో చక్కగా కలిపేసుకుంటే మనకి లడ్డు అనేది చక్కగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం గీ వేసుకుంటున్నానండి. సో గీ వేసుకుని మనం వేడి చేసుకోవాలి, అంటే గీ కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ గీ అయితే కరిగిపోయింది కదండి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ గీ అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు వెంటనే చెయ్యి అనేది పెట్టద్దు, ఫస్ట్ గరిటెతోటే కలుపుకోండి. అది కొంచెం సెటిల్ అయిన తర్వాత కొంచెం చల్లబడుతుంది, అప్పుడు చేతితో కలుపుకోండి. చూసారా ఎంత వేడిగా ఉంది, అస్సలు చెయ్యి అనేది పెట్టద్దు. సో ఇది వేసుకున్న తర్వాత మనం గరిటెతోటి మొత్తం పిండినంతా కలిపేస్తాము.
సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పిండి వంటలు చేసుకున్నప్పుడు ఆ ఇల్లంతా మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి, అరోమా అనేది. సో అప్పుడే తెలిసిపోతుంది మనకి ఫెస్టివ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయిందని. సో ఊర్లో ఉంటే ఆ సంక్రాంతి హడావిడే వేరు కదండి. మీరు కూడా ఈ సంక్రాంతికి ఏ ఊరు వెళ్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారా, ఇలా చక్కగా అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిందండి. చల్లగా అయిన తర్వాత నేను చేతితో మిక్స్ చేసేసుకుంటున్నాను. చల్లగా అంటే మరీ కూల్ అవ్వకూడదు, మనకి మీడియంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఉండ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారా, ఈ రకంగా చక్కగా కలిపేసుకోవాలి. మనకి ఇంకొంచెం నెయ్యి అవసరం పడుతుంది. దానికోసం ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. మనం ఈ పిండిలో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ పిల్లలు అయితే ఇష్టంగా తినట్లేదు, మధ్య మధ్యలో తగులుతుంటే, అందుకోసం నేను అనేది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు. సో చూసారా, ఈ రకంగా మనం ఉండ కింద చేసుకోవాలి. మీకు 2 చేతులతో వీలుగా ఉంటే 2 చేతులతో అయినా చేసుకోవచ్చు. మనకు ఒక చేతితో చేసుకోవడానికి బాగా వచ్చేస్తుంది. మనం అన్ని పౌడర్స్ పర్ఫెక్ట్గా చేసేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉండనేది అయిపోతుందండి. సో ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ దీంట్లో మనం ఎక్కడ మైదా అనేది ఏది యాడ్ చేయలేదు. ఈ లడ్డు అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే నేను ఇంకొక లడ్డూని కూడా చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా లడ్డూలు అయితే చేసేసుకోవాలండి. సో ఈ మలై రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ పిస్తాతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. పిస్తాను క్రష్ చేసేసుకున్నానండి. క్రష్ చేసేసుకుని పైన గార్నిషింగ్ చేసేసుకుంటున్నాను. అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని మలై రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో. మీరు కూడా కంపల్సరీ ఈ స్వీట్ ను ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.